హాయ్ అండి, నమస్తే. నేను మీ మాధురి సంతోష్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజైతే ఇక్కడ రెడీ అవుతున్నానండి. మీకు తెలిసిందే కదా, తమ్నెల్ అయితే చూసే ఉంటారు కదా. అమ్మ వాళ్ళ ఇంటికైతే వెళ్తున్నామన్నమాట. ఇక్కడైతే సంతోష్ వచ్చేలోపు రెడీ అయిద్దామనేసి రెడీ అవుతున్నానండి. లగేజ్ కూడా అంతా ప్యాక్ చేసేసాను. బ్రేక్ఫాస్ట్ కూడా చేసేసాము. శ్రీక్షితకి కూడా హెడ్ బాత్ చేపించేసి నేను కూడా చేసేసి ఇక రెడీ అవుతున్నాను అనమాట. ఇక్కడ అఖిరానందన్ వచ్చేసి పడుకున్నాడండి. ఇక వాడు పడుకోగానే ఫాస్ట్గా వెళ్ళేసి ఇక బాత్ అయితే చేసామన్నమాట. ఫ్రెష్ అప్ అయిపోయాము, రెడీ కూడా అయ్యాము. అఖిరానందన్కి కూడా స్నానం చేపించేసి వాడిని కూడా రెడీ చేపిస్తానండి. వెళ్ళే ముందు ఇక డ్రెస్ చేంజ్ చేసుకొని వెళ్తాను. శ్రీక్షితకైతే హెడ్ బాత్ చేపించేసానండి. హెయిర్ కాస్త వెట్గా ఉంటే ఇక తనని హెయిర్ అయితే లీవ్ చేసేసాను. నన్ను కూడా వీడియో తీయమ్మా, నన్ను కూడా వీడియో తీ, నేను మంచిగా రెడీ అయ్యాను కదా, నన్ను కూడా వీడియో తీ అంటుందండి. ఇక్కడ నేను ఇంకా తనని రెడీ చేయలేదన్నమాట. హెయిర్ కూడా కోమ్ చేయాలి. ఇక శ్రీక్షితకి జుట్టు వేసేసి ఇక తనకి కూడా రెడీ చేపించేసి ఇక బయలుదేరడమే అనమాట. అఖిరానందన్కి అయితే ఇంకా స్నానం చేపించలేదు. వాడు ఇప్పుడే లేచాడండి, చూస్తున్నారు కదా. నేను వీడియో తీస్తుంటే వాడు కూడా నన్ను కూడా తీయమ్మా అన్నట్టు వచ్చి శ్రీక్షిత పక్కన నిల్చుంటున్నాడు. ఇదేమో స్టిల్స్ పెట్టేస్తుంది. నేను రెడీ అవుతుంటే ఎలా రెడీ అవుతున్నానా అనేసి చూస్తుందండి. నేను లిప్స్టిక్ అప్లై చేసుకుంటున్నాను, నా ఫేస్కి ఏం అప్లై చేసుకుంటున్నాను, అన్నీ నాకు కూడా కావాలి అంటుందన్నమాట. నాతో పోటీ పడుతుందండి ఎందులో కూడా. ఇందాక బ్లాక్ బీట్ చైన్ వేసుకుంటుంటే కూడా అది ఎవరికమ్మా, నీకా నాకా అంటుంది. తనకు తెలియదు కదా. లేదు నాన్న, ఇది నాకే, చిన్నపిల్లలు వేసుకోవద్దు, ఇది నీకు వేరే చాలా చైన్స్ ఉన్నాయి కదా అనేసి చెప్పాను. హ్యాపీ అవుట్ఫిట్ వచ్చేసి నేనైతే ఈ పైన జీన్స్ అయితే వెస్ట్ సైడ్లో తీసుకున్నానండి. ఆ టీషర్ట్ ఏమో మ్యాక్స్లో తీసుకున్నాను అనమాట. దీని లోపలికి ఎల్లో టీషర్ట్ వచ్చిందనమాట. సో శ్రీక్షితకు ఒక బ్యాడ్ హ్యాబిట్ ఉందండి. ఏంటి అంటే అన్నం తినేటప్పుడు డ్రెస్కి ఇలా తూడ్పేస్తుందనమాట. ఏదైనా మౌత్కి ఏమైనా అంటే డ్రెస్కి తూడ్చుకుంటుందనమాట. సో చాలా టీషర్ట్స్ అన్నీ అలానే పాడైపోతాయండి. ఆ టీషర్ట్ని అలా పాడు చేసేసిందండి. ఇక ఈ టీషర్ట్ కొంచెం సెట్ అయ్యింది అని కూడా అనిపించట్లేదు నాకు. ఎందుకంటే ఇప్పుడు దీని దగ్గర ఉన్న టీషర్ట్స్లో మాత్రం ఇదే కొంచెం బెటర్గా ఉందన్నమాట. సో వెస్ట్ సైడ్లో రీసెంట్గా తీసుకున్నానండి. శ్రీక్షిత బర్త్డేకి తీసుకున్నాను. ఇది వచ్చేసి అస్సలు వేసుకోలేదన్నమాట. ఇది సెకండ్ టైం శ్రీక్షిత ఈ డ్రెస్ వేసుకోవడం. సో దీని మీదకి ఒక మంచి టీషర్ట్ అయితే తీసుకోవాలండి. ఇక స్టార్ట్ అయిపోయామండి. ఉప్పల్లో బస్ ఎక్కామన్నమాట. బస్ అయితే ఎగ్జాక్ట్గా 5 o'clock అయితే స్టార్ట్ అయిపోయిందండి. కాకపోతే వాళ్ళకి కాల్ చేసామన్నమాట. ఇలా లేట్ అయిపోతే ఏమో అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతాము, లేదంటే ఇక్కడికి వస్తాము అనేసి చెప్పాము. ఓకే అని చెప్పారు. ఎందుకంటే మరి 8:30, 9, 7 వరకైనా ఓకే అండి. 8 అయితే మాత్రం మీకు అటు సైడ్ వెళ్ళడానికి ఉండదన్నమాట. వెహికల్స్ ఏమీ ఉండవు లోపలికి. అందుకే ఇక మామయ్య కూడా మరీ లేట్ అయిపోతే అక్కడికి వెళ్ళిపోండి, మార్నింగ్ ఇటు వచ్చేసేయండి అని చెప్పారు. సరే అనేసి ఇక మేమైతే బయలుదేరుతున్నాం అనమాట. స్టార్ట్ అయిపోయామండి. ఎలాగూ 8:30 అలా అవుతుందన్నమాట వెళ్ళేసరికి. అండి, గుడ్ మార్నింగ్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారండి, బాగున్నారా? నేను చాలా బాగున్నాను. ఈరోజైతే అమ్మ వాళ్ళ ఇంటికి అయితే వచ్చేసామండి. లాస్ట్ టైం అయితే చెప్పాను కదా అండి వెళ్తున్నాము అని. సో నైట్ అయిపోయిందనమాట. అందుకే అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చాము. సో 6 o'clock అలా వెళ్ళిపోతే అత్తయ్య వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయే వాళ్ళము. ఇక్కడైతే శ్రీక్షిత వచ్చేసి కాళ్ళు లాగుతున్నాయంటండి. బస్సులో కూర్చొని అలాగే కూర్చొని కాళ్ళు నొప్పెడుతున్నాయమ్మా అని చెప్తుంది. ఏం చేస్తావే ఇదంతా? సో జస్ట్ నో వచ్చామండి. సో ఇక్కడైతే మునగాకుని ఆరబెట్టారు. మునగాకు చాలా చాలా హెల్తీ అండి. మా ఇంట్లో మునగాకు చెట్టు ఉందన్నమాట. అందుకే ఆకంతా తెంపేసి ఇక్కడ డ్రై అవ్వాలని ఇక్కడ పెట్టేశారు అమ్మ. నాకైతే లాస్ట్ టైం చేసి ఇచ్చారండి, చాలా బాగుంది. అండ్ చాలా డేస్ కూడా, కొన్ని మంత్స్ వరకు కూడా అసలు పాడవకుండా ఉంటుందండి. చాలా బాగుంటుంది అండ్ చాలా హెల్తీ కూడా. సో ఇప్పుడే వచ్చామన్నమాట. అందుకే అఖిరా ఇక ఆడుతున్నాడండి. జస్ట్ రాగానే అమ్మ దగ్గరికి వెళ్ళలేదు, ఇక నా దగ్గర నుండి దిగి ఇప్పుడే ఆడుతున్నాడు అనమాట. అఖిరా ఇలా కూర్చున్నాడంటే టాయిలెట్ అయినా చేస్తూ ఉంటాడు, లేదంటే పాటికైనా వెళ్తూ ఉంటాడనమాట. వాటికైతే ఏం ట్రైన్ చేయకముందే అలా అలవాటు అయిపోయిందండి. పాటి వెళ్ళేటప్పుడు కూడా అలా కూర్చొని వెళ్తాడనమాట. డైపర్ వేసినా, నార్మల్గా ఏది వేసినా కూడా అలా కూర్చొని వెళ్తాడు. ఏంటో వాష్రూమ్కి తీసుకెళ్ళినా కూడా నార్మల్గా కూర్చుంటాడండి, నిల్చొని పోయాడనమాట. చాలామంది పేరెంట్స్ ఆ ట్రైనింగ్ ఇస్తూ ఉంటారు కదా, ఇలా చేయాలి అనేసి. నేను వాడికి చెప్పకముందే వాడికే అలవాటు అయిపోయిందనమాట. అలా ఇక
ఇక్కడ చూస్తున్నారు కదా అమ్మ దగ్గరికి అస్సలు వెళ్ళట్లేదు. వాడు ఎవ్వరి దగ్గరికి వెళ్ళడండి. తెలిసిందే కదా మీకు కూడా. మీరు కూడా చూస్తూనే ఉంటారు కదా వ్లాగ్స్‌లో. నా దగ్గరే ఉంటాడనమాట. ఇక్కడైతే సంతోష్‌కి అండ్ హ్యాపీకి ఇష్టమైన కర్రీ వండుతుందండి అమ్మొచ్చేసి. వాళ్ళకి కర్రీ అంటే పిచ్చనమాట ఇక. బొమ్మిడీలు అంటారు కదా అండి. బొమ్మిడీలు వండుతున్నారనమాట. సో, ఇక ఇప్పుడే వచ్చాం కదా అలా ఫ్రెష్ అప్ అవ్వాలి. ఇక ఫ్రెష్ అప్ అయ్యి కాస్త తినేయాలండి. చాలా ఆకలేస్తుంది. సంతోష్ అయితే ఫ్రెష్ అప్ అయిపోయాడు. ఇక నేను కూడా ఫ్రెష్ అప్ అవ్వాలన్నమాట. ఈరోజు ఇటెందుకు వచ్చామంటే ఇప్పుడైతే టైం వచ్చేసి 8:30 అవుతుందండి. ఇప్పుడు మా అత్తమ్మ వాళ్ళ ఇంటికి వెళ్దామంటే ఆ విలేజ్‌లో వెహికల్స్ ఏమి ఉండవన్నమాట. మళ్ళీ మొత్తం అంతా చెట్లే ఉంటాయండి. పొలాలు, చెట్లు ఉంటాయి. నాకు భయమేస్తుందనమాట ఇంత నైట్‌లో వెళ్ళాలంటే. ఎవరు ఉండరు రోడ్ పైన కూడా. సో, అందుకని మార్నింగ్ వెళ్దామని కూడా చెప్పారు సంతోష్ వచ్చేసి. అత్తమ్మ, మామయ్య కూడా మార్నింగ్ రండి అని చెప్పారనమాట. సో, అందుకే అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చాము. ఇక టుమారో మార్నింగ్ లేచేసి జస్ట్ ఇక రెడీ అయ్యి అత్తమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళిపోవాలి. ఏంటి అంటే మేము సమ్మక్క జాతర వెళ్తున్నామండి. రేపు అత్తమ్మ సమ్మక్కం చేస్తున్నారనమాట ఇంట్లో. ఇక ఆకిరా ఎత్తు బంగారం దేవుడికి ఇవ్వాలి కదా. సో, అందుకని రేపైతే అక్కడికి వెళ్తున్నాము. వ్లాగ్స్ అయితే అన్నీ కంటిన్యూగా వస్తూ ఉంటాయండి. ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది. బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం వల్ల నేను ఎప్పుడు వీడియో పెట్టినా కూడా అది మీ మొబైల్కి నోటిఫికేషన్ ద్వారా వస్తుందన్నమాట. ఇక్కడ అకిరా చూస్తున్నారు కదా అండి, రాగానే ఆడుతున్నాడు. ఇంతకుముందు అయితే కొద్దిసేపటి వరకు ఒక హాఫ్ అన్ అవర్ వరకు అసలు దిగకపోయేదండి. బట్ ఇప్పుడు దిగి ఆడుతున్నాడనమాట. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇక రావట్లేదండి. మట్టి చూసి ఎన్నో డేస్ అయిపోయింది అన్నట్టుగా మట్టిలో కూర్చొని ఒక హాఫ్ అన్ అవర్ వరకు అలాగే ఆడుకున్నారు. సో, పిల్లలకి మరీ కూడా మనం సెన్సిటివ్గా కూడా పెంచొద్దు. కాస్త అలా మట్టిలో కూడా ఆడనివ్వాలన్నమాట. మన డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు కూడా మట్టిలో, ఎండలో, వానలో అన్నిట్లలో తిరిగిన వాళ్ళే స్ట్రాంగ్గా ఉంటారు. అలా ఆడనివ్వాలి అప్పుడప్పుడు పిల్లల్ని అని చెప్పారనమాట. సో, సంతోష్ కూడా అందుకే ఇక వాళ్ళని వదిలేసి ఇక్కడ వీడియో అయితే షూట్ చేస్తున్నారు. హ్యాపీకి అయితే మట్టిలో ఆడడం చాలా ఇష్టం అనమాట. ఇక అకిరా ఏంటంటే ఇక మట్టిలో వదిలేస్తే వాడికి నేను కూడా గుర్తుండనండి. అసలు మట్టిలో వదిలేస్తే చాలు ఇక వాడికి అసలు ఇక వాడి ఏదో లోకం, ఇక అదే ఆడుతూ ఉంటాడండి. వాడికి చాలా ఇష్టం అనమాట. బట్ నోట్లో పెట్టుకుంటాడేమో మట్టిని అనుకొని ఇన్ని రోజులు వదలలేదనమాట నేను. బట్ చూసాము అసలు నోట్లో అయితే పెట్టుకోవట్లేదు. వాడు ఏంటి అంటే ఏది దొరికినా ఫస్ట్ నోట్లో పెట్టేసుకుంటాడండి. శ్రీక్షిత అలా లేకుండే. ఫస్ట్ అకిరా అయితే ఇలా అయ్యాడు. సో, అందుకే చూసామన్నమాట కాసేపు. బట్ నోట్లో ఏం పెట్టుకోవట్లేదు, జస్ట్ ఆడుకుంటున్నాడు. ఇక పాపం వాళ్ళకి హైదరాబాద్లో మట్టి కనిపించదు కదా అండి ఆడుకోవడానికి అనేసి వదిలేసానమాట. ఇక వదిలేస్తే ఆడుకుంటున్నారు. తినిపించేసానండి. రాగానే కాస్త ఫ్రెష్ అప్ చేపించేసి తినిపించేసానమాట. ఇంకా డ్రెస్ అయితే చేంజ్ చేయలేదు. ఆడుకోనివ్వండి. ఇక ఆడుకొనిస్తే తర్వాత పడుకునేప్పుడు మళ్ళీ కాస్త స్నానం చేపించేసి ఇక పడుకోపెడతాను అనేసి వదిలేసానమాట. అకిరాని అసలు రమ్మంటే అసలు రావట్లేదండి. వాడికి మట్టి అంటే చాలా ఇష్టం. ఇక సరేలే ఇష్టంగా ఆడుకుంటున్నారు కదా అక్క తమ్ముడు ఇద్దరు అనేసి వదిలేశాను. ఫస్ట్ అయితే అటే వెళ్దాం అనుకున్నామండి. అత్తమ్మ వాళ్ళ ఇంటికి వెళ్దాం అనుకున్నాం అనమాట. బట్ బాగా నైట్ అవ్వడంతో ఇక ఇటే వచ్చేసాము. హ్యాపీ వచ్చేసి అమ్మమ్మ ఇంటికి వెళ్దాము, నాన్నమ్మ ఇంటికి తర్వాత వెళ్దామని ఏడ్ చేస్తుందనమాట. ఇక ఇక్కడికి రాగానే హ్యాపీగా ఆడుకుంటుంది. చూస్తున్నారు కదా, హ్యాపీకి అమ్మమ్మ అంటే చాలా ఇష్టం అండి. ఎందుకంటే అమ్మ వచ్చేసి ఎలా అంటే చాలా ప్యాంపర్ చేస్తుందనమాట. పిల్లలకి ఏం కావాలండి, ఎవరు ఎక్కువ ప్యాంపర్ చేస్తే వాళ్ళంటే చాలా ఇష్టం ఉంటుంది కదా, అలా అనమాట. నాకు అమ్మకి నేనన్నా అమ్మన్న సంతోష్ అన్న చాలా ఇష్టం అనమాట హ్యాపీకి. ఇక నేను అమ్మ ఇక్కడైతే కూర్చొని ఇక కబుర్లు పెట్టుకుంటున్నాము. తినేసామండి. చాలా చాలా బాగుందనమాట. నేనేమో తిననమాట డ్రై అయిన ఏది కూడా. డ్రై ఫిషెస్ ఉంటాయి కదా అండి, రొయ్యలు, ఇలా బొంబడాలు ఇవన్నీ ఉంటాయి కదా, నాకేమో అస్సలు నచ్చవన్నమాట. అమ్మ సంతోష్ అంటారు కదా, ఒకసారి తిని చూస్తే కదా తెలిసేది అంటారు. సో, కొంచెం ఫోర్స్ చేయడంతో ఇకైతే తిన్నాను. చాలా బాగుందండి. కానీ ఎంత బాగున్నా కూడా నేను జస్ట్ ఒక్కసారి తింటానండి. ఇప్పుడు తిని మళ్ళీ ఆఫ్టర్నూన్ తినాలంటే నాకు తినాలనిపించదు అనమాట. బాగుంటే సో ఈ పూటకి తినేస్తాను. మళ్ళీ నెక్స్ట్ తినాలంటే ఆఫ్టర్నూన్ కానీ నైట్ కానీ తినాలంటే అది తినాలనిపించదండి. అదే చెప్తున్నాను అమ్మతో.
టేస్ట్ అయితే బాగుందమ్మా అనేసి చెప్తున్నాను. సంతోష్ ఏంటంటే నేను వండనండి ఇంట్లో, నాకు అది వండితేనే ఇల్లంతా స్మెల్ వచ్చేస్తుంది కదా డ్రై ఫిషెస్ అవి వండితే, అసలు వండనమాట. సో సంతోష్ చాలా రిక్వెస్ట్ చేస్తూ ఉంటారు, వండు వండు నువ్వు ఫిష్ వస్తే నేను వండుతాను, కానీ ఈ రొయ్యలు ఇవి వండడం నా వల్ల కాదు, ఆ స్మెల్కి ప్లీజ్ నేను వండను అని చెప్తాను. సో ఈ మధ్య రిక్వెస్ట్ చేయడంతో అప్పుడప్పుడు చేస్తున్నాను అనమాట ఇంట్లో. ఈ వ్లాగ్ ఇంతటితో ఎండ్ అయిపోయిందండి. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే కనుక ప్లీజ్ లైక్, షేర్ అండ్ కామెంట్. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్. సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బై బై. టేక్ కేర్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.